వరంగల్ జిల్లాలో జాతీయ బీసీ మహాసభ నిర్వహించారు. బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలనే సంకల్పంతో దేశమంతా బీసీ ఉద్యమాన్ని విస్తరించి ఢిల్లీ కోటపై బహుజన జెండాను ఎగరవేసేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఉద్యమాలు కొనసాగుతున్నాయని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. ఏడవ తారీఖు రోజున పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ నగరంలో అఖిల భారత జాతీయ ఓబీసీ 9వ మహాసభలను బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మరి దేశ జనాభాలో సగభాగానికి పైన 60% ఉన్న బీసీల పట్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ బీసీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల సాధన కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకెళ్ళి ఇచ్చేస్తున్న బీసీ ముఖ్య కార్యకర్తలతో ఆ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమం ద్వారా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఆ సభ ద్వారా ఈరోజు బీసీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బీసీల కులగణన చేపట్టాలి. బీసీల కులగణన చేపట్టి బీసీల జనాభా దామాషా ప్రకారం బీసీల రిజర్వేషన్లు చట్టసభల్లో స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఇవ్వాలని, విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా బీసీల వాటా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు అనే ప్రధాన డిమాండ్ తోటి ఆగస్టు 7వ తారీఖు రోజును జాతీయ ఓబీసీ మహాసభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వరంగల్ ఉమ్మడి జిల్లాల నుండి బీసీలంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని చెప్పి నేను పిలుపునిస్తున్నాను. ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కులగణన చేపడతామని చెప్పి అనేక సార్లు వాళ్ళు వాగ్దానాలు చేస్తున్నప్పటికీ కూడా తీరా సమయం వచ్చేసరికి కులగణన చేపట్టడంలో ఈ కేంద్ర ప్రభుత్వాలు వెనుకపోతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా బీసీల కులగణన చేపట్టి వారి జనాభా దమాష్ ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే మేము నరేంద్ర మోడీని కూడా అడుగుతున్నాం, మరి దేశంలో అధిక శాతం ఉన్న బీసీల కులగణన చేపట్టాం. ఈరోజు కుక్కలకు నక్కలకు అందరికీ కూడా వాటి లెక్కలు తీస్తున్న ఈ ప్రభుత్వాలు మరి అధిక శాతం ఉన్న బీసీల లెక్కలు ఎందుకు తీయట్లేదని చెప్పి అడగడం జరుగుతుంది.